కుంకుమ భాగ్య యాక్ట్రెస్ అయినటువంటి సంచిత ఒగాలే ఈవిడికి 22 సంవత్సరాలు. ఈరోజు ముంబైలోని ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ అచోలే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన అయితే జరిగింది. కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళారంట. ఈ కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళి వచ్చేలాగానే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఈరోజు తెల్లవారుజామున. అది ఎందుకు చేసుకుంది అన్న విషయం అయితే బయటికి రాలేదు, కానీ పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈవిడతో సహనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారిస్తున్నారు. కుంకుమ భాగ్యలోనేమొచ్చేసి దియా టాండన్గా నటించింది. అలాగే అక్కడ హిందీలో వాక్లేకి దునియా, అలాగే టీవీ డ్రామా అయినటువంటి దిల్వాలే దుల్హా లే జాయేంగే తదితర సీరియల్లో ప్రోగ్రాంలో నటించిందట. మరి 22 సంవత్సరాల అమ్మాయి ఏం జరిగింది తెలియదు, కానీ ఎక్కువగా మనసుని కంట్రోల్ తప్పిపోతున్నారు. ప్రేమ విషయంలో లేకపోతే కెరీర్ విషయంలో విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్, విపరీతమైనటువంటి ఎంజాయ్మెంట్ మన జీవితాలు నాశనం చేసేస్తుంది. ఈ ఒత్తిడి జీవితంలో ఏం చేస్తానో మనకే అర్థం కావలేదు. చనిపోవడానికి కారణాలు రెండే ఉంటాయి, ఒకటి డబ్బు, రెండు ప్రేమ. ఈ వయసులో చనిపోయినటువంటి వారు. అయితే ఇక్కడ ఈవిడ నిజంగా చనిపోయిందా లేకపోతే ఎవరైనా చంపేసి ఇలా చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇంత చిన్న వయసులో చనిపోవడం అనేది ఈ అమ్మాయినే కాదు, చాలామంది నటీనటులు చనిపోతున్నారు. ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకొని రావడం, ఇది తప్ప ఇంకొక జీవితం లేదనుకోవడం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. చాలా వరకు, అంటే నేను చెప్పేది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మనం యోగా చేయడం వల్ల చాలా వరకు మన మీద మనం కంట్రోల్ సాధిస్తాం. రెండోది డబ్బు, కెరీర్ విషయంలో విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే మన ఆలోచనల్ని చంపేస్తుంది. అదే ఆలోచనలతో ఉండడం వల్ల రియాలిటీకి వచ్చేసరికి వాటిని మనం భరించలేకపోతున్నాం. అది ప్రేమ అయినా సరే అలాగే ఉంది. దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి జీవితం వారి చేతుల్లో ఉంటుంది. ఈ అమ్మాయి చనిపోయింది, కుటుంబ సభ్యులు ఒక 4 రోజులు బాధపడతారు, లేదా ఒక సంవత్సరం బాధపడతారు. మనమైతే ఒక రోజులో మర్చిపోతాం. ఎవరి జీవితం అయినా అంతే, చాలా చిన్నది.